सिनेमा बहुत ही अच्छा था, देखकर बहुत मजा आया। भारत माता की जय। చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ సూపర్ ఉంది. సెకండ్ పార్ట్ బాగుంది. చాలా బాగుంది. సూపర్ అది. రణ్వీర్ సింగ్ యాక్షన్ సూపర్, చాలా బాగుంది. మాధవన్ క్యారెక్టర్ చెప్పడం అవసరం లేదు, అంతా బాగుందండి. దానికంటే ఎక్కువ రావచ్చు. ఇండియా షేక్ అవ్వాలా ఈ మూవీ చూస్తున్నాం. పార్ట్ 2 బాగుంది బ్రో. పార్ట్ 2 బాగుంది. రెండు సినిమాలు వస్తున్నాయి కదా, ఏది ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ లైట్ అనుకో, అంటే నార్మల్ గా రీజనల్ కి అది లైట్, ఇది ఇక బాగుంటది. 1800 కోట్లు కొట్టిందా? ఇక లేదు అంటే 1800 ఎక్స్పెక్ట్ చేయలేము, ఫస్ట్ దానికన్నా ఎక్కువ రావచ్చేమో అంతే. బాగుంది కానీ హీరోయిన్ ఎక్కువసేపు ఉంచలేదు బ్రో. పార్ట్ 1లో పాటల కన్నా పాటలు బాగున్నాయి, పార్ట్ 2లో పాటలు బాగాలేవు కానీ పార్ట్ 2 మూవీ బాగుంది చాలా. స్టోరీ ఇంకా క్రోమాటోగ్రఫీ సూపర్ ఉంది, సినిమాటోగ్రఫీ సూపర్ చూపించాడు. అన్నిటికంటే పాటలు అయితే సెక్సీ ఉన్నాయి, బెస్ట్ సినిమా. మీరైతే ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇంటర్వెల్ సీన్ ఎండింగ్ సీన్ అసలు ఎక్స్పెక్ట్. అసలు ఫైటింగ్ అయితే ఇచ్చి పడేసినారు క్రేజీ, కానీ పార్ట్ 1 లో సాంగ్స్ బాగున్నాయి, పార్ట్ 2 కంటే. చాలా చూసారా? చూసా. ఏది బాగుంది? పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 బాగుందా? పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2 బాగుందా? ఫైట్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీక్వెన్సెస్ రణ్వీర్ సింగ్ ని చూసినప్పుడు వాట్ డిడ్ యు ఫీల్? వెరీ రియలిస్టిక్, వెరీ స్టోరీ. ఇది రియల్ స్టోరీ అంటే అసలు క్రేజీ, అన్బిలీవబుల్. రణ్వీర్ హీస్ అమేజింగ్. అవుట్ ఆఫ్ 5 ఎంత రేట్ చేస్తారు? 10. యా, మామూలు లేదు, ప్యాట్రియాటిక్ స్టోరీ కదా, ప్యాట్రియాటిక్ పరంగా ఫైట్స్ పరంగా రివెంజ్ డ్రామా మొత్తం మూడీగా కనిపిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఉస్తాద్ అనే సినిమా రిలీజ్ అవుతుంది బ్రో, దానికి దీనికి ఎందుకు బ్రో, ఈ సెకండ్ పార్ట్ దీని హైప్ దాందే, ఎవరి లాంగ్వేజ్ లో వాళ్ళే హీరో, మనం ఎందుకని కంపేర్ చేయకూడదు. కానీ అలా నేను చెప్పలేం, కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. అది నార్మల్ స్టోరీ, స్మగ్లింగ్ స్టోరీ, ఇది ప్యాట్రియాటిక్ స్టోరీ. ఏ హీరో పడుంటే బాగుంటుంది అనిపించింది? తెలుగులో అంటే ఏం చెప్తానండి, ఎవరు అంతే, ఎవరు చేసేది వాళ్ళకే గ్రేట్, ఎవరిని కంపేర్ చేయలేం. సినిమా మాత్రం హైలైట్, మోడీ హైలైట్ సినిమాకి మొత్తం, నరేంద్ర మోడీ. సినిమా రివ్యూ బాగుంది, చాలా సినిమా బాగుంది, అంతకంటే ఇంకేం చెప్పలేను. అంటే ఫస్ట్ పార్ట్ బాగుందా సెకండ్ పార్ట్ బాగుందా? సెకండ్ పార్ట్ బాగుంది, అంటే అట్లా ఏం చెప్పలేము. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు గోటే. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ పార్ట్ బేస్ అయితే ఇదైతే మొత్తం బిల్డింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మన తెలుగు కాబట్టి మన వాళ్ళు చూస్తారు, కానీ ఇది ఇండియా వైడ్ సినిమా, ఇండియా వైడ్ ఇదే చూస్తారు. ఇది బాగుంది, చాలా సినిమా బాగుంది. లాస్ట్ పుష్ప పక్కా 2000 అయితే ఈజీగా, లాస్ట్కి పక్కా లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, అందరు స్పాయిలర్స్ తెలుసుకోకండి. యాక్చువల్గా అఫ్ కోర్స్ రియల్ స్టోరీ, ప్రతి ఒక్క డీటెయిల్ అండ్ ఇయర్ని బట్టి కూడా కరెక్ట్ తీస్తారు. ఇట్స్ అ రియల్ రా ఫిలిం, రా అంటే కరెక్ట్గా ఏదైతే ఉందో అలానే ఉంది, సేమ్ ఏం మార్చలేదు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, 11 out of 10 అన్న అయితే. అందరూ పార్ట్ 2 కంటే పార్ట్ 1 కంటే పార్ట్ 2 నే చాలా బాగుంది. యా, పార్ట్ చాలా సస్పెన్స్ ఉన్నాయి, ఎండింగ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా సస్పెన్స్ ఉన్నాయి. పార్ట్ 2 ఫస్ట్ హాఫ్ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ పార్ట్ 1 హోల్ సినిమా అని అంటున్నారు. లేదన్న, పార్ట్ 2 ఇస్ కంక్లూజన్, యాక్షన్ ఇస్ నెక్స్ట్. యా, చాలా బాగుంది. బ్లాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా చేశారు? 100 ఎవ్రీథింగ్. యా, మాధవన్ అండ్ రణ్వీర్ అండ్ ఆల్సో మన ఇంకో స్పై ఉన్నాడు కదా, ఆయన కూడా బాగా చేస్తారు. డెమానిటైజేషన్ మీద కూడా ఒక ఇంపాక్ట్ చూపించారు. యా, అది చూడగానే లైక్ ఎలా రిలేట్ చేస్తారు? ఇట్స్ రియలీ ఓకే, అప్పట్లో ఇలా జరిగిందా అని చెప్పేసి. అప్పట్లో ఇలా జరిగింది అంటే ఐఎమ్ లైక్, నేను అప్పట్లో నేను 8th 9th 10th క్లాస్ ఆ టైం. సో ఆ టైంలో మనకు ఓకే ఇలా జరిగిందా, వీళ్ళు చేశారు అన్నట్టు ఉంటుంది. సో రియలీ చాలా బాగుంది అది అయితే. అండ్ సినిమా తీశారు. ఓకే, యా యా, అవును, తెలుసు తెలుసు తెలుసు. ఆ సినిమా బాగుందా? ఈ సినిమా ఇంకా గ్రిప్పింగ్ అంటే బాగుంది రెండిట్లో. ఆఫ్ కోర్స్ ఇదే నచ్చింది కొంచెం, రెండు కంపేర్ చేయాలి, అది కూడా ఒక డిఫరెంట్ వే. చాలా మంది తెలుగు చూద్దామని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా హిందీలో చూడండి సినిమా. అండ్ 1 చూడండి, 1తో పాటు 2 వచ్చి థియేటర్లో చూడండి. బ్యాడ్ ఆ సినిమా బ్రో, వేరే ఉంది సినిమా అయితే. అందరికంటే పాకిస్తాన్ కూర్చోపించిందంటే మోడీ. ఒకటి సీన్ ఉంటుంది యాక్చువల్లీ డిమానిటైజేషన్ గురించి, దట్ వాస్ బ్యాడ్ యాస్ అనమాట. అండ్ రణ్వీర్ సింగ్ మాత్రం వేరే వేసిండు యాక్టింగ్ అయితే, అసలు మనం ఊహించలేము అంత బాగా వేసిండు యాక్టింగ్ అని. అండ్ మాధవన్ చాలా బాగుంది యాక్టింగ్. కొన్ని సీన్స్ అయితే నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి అనమాట. ఇంకా ఏంటంటే అన్నీ చాలా మైండ్లో, అసలు నేను అదే ఫ్లోలో ఉన్నా బ్రో, చాలా హైలో ఉన్నాను, అసలు ఎవరు డిస్టర్బ్ అట్లనే ఉంది మైండ్ అంతా. అండ్ ఇంకా ఏంటంటే సాంగ్స్, బీట్, బీజిఎం, ప్రతి ఒక్క యాక్షన్ సీన్ ఎంత డీటెయిలింగ్ ఉందంటే అంత డీటెయిలింగ్ ఉంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ అనమాట, ఎంత బాగా ఇచ్చిన అంత బాగా ఇచ్చాడు. అంటే
షో చాలా డిలే అయింది కదా, ఆ. సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని చాలా మంది అంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్? డిలే అయినా కూడా వర్త్, వెయిటింగ్ వర్త్ అనిపించింది. ఒక్కొక్క బీజిఎం వింటుంటే అసలు కుర్చీలో కూర్చోలేకపోయినాం, అసలు అంత బాగుంది అసలు. 2 అవర్స్ డిలే తర్వాత 2 అవర్స్ మించిన దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించిన దాని గురించి ఉంది మూవీ. మాకు 2 అవర్స్ డిలే అయింది మూవీ. 2 అవర్స్ వర్త్ మాకు. క్రేజీ మూవీ, మస్ట్ వాచ్ అది. దురంధర్ 2 ద రివెంజ్ ఎలా ఉందంటే దురంధర్ పార్ట్ 1కి గ్రేట్, డబల్ ఇంకా ఎంత ఉందో ఆ రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ అయితే మా అందరి నోట ఒకటే మాట, భారత్ మాతాకి జై. జై. సో మామూలుగా లేదు సినిమా. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ నార్మల్గా హాలీవుడ్ సినిమాలు యాక్షన్ వాళ్ళే చేయాలంటారు కదా. తక్కువ బడ్జెట్లో ఉన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా, అది కూడా 3 గంటల 49 నిమిషాలు బోర్ కొట్టకుండా కూర్చోబెట్టారంటే మామూలు విషయం కాదు. పార్ట్ 1 ఒక రేంజ్ అంటే పార్ట్ 2 దానికి మించి ఉంది. అండ్ మనకి యాక్షన్ ఫిలిమ్స్ అంటే యానిమల్ లేదంటే ఇంకోటి చెప్తూ ఉంటారు, పక్కన పెట్టండి అవన్నీ కూడా. దురంధర్ 2 నిజంగా అంటే మన ఇండియన్ ఫీలింగ్, పేట్రియాటిక్ ఫీలింగ్ అది నార్మల్గా లేదు. చాలా బాగుంది. థియేటర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే సీన్స్, ఎలివేషన్స్ చాలా ఉంటాయి. సో థియేటర్లో చూడండి, యూ విల్ హ్యావ్ దట్ వైబ్. ఉస్తాద్ వల్ల దురంధర్కి ఏమన్నా వస్తాదికే ఉంటుంది, దురంధర్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? రైట్, గుడ్ క్వశ్చన్. ఉస్తాద్ వల్ల దురంధర్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుందా? ఉస్తాద్ మన తెలుగు సినిమా, మన టాలీవుడ్ సినిమా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా. సో అది దాని వైపులో అది ఉంటుంది. దురంధర్ పార్ట్ 1 మీద పార్ట్ 2 చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీని వైపులో ఇది ఉంటుంది. వచ్చిన 2 సినిమాలు హిట్ అవుతాయి, 2 సినిమాలు బాగా ఆడతాయి. ఉగాది పండగకి ఒక పేట్రియాటిక్ ఫిలిము, అలాగే ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఫిలిము మన కోసం తీసుకొచ్చారు. సో అంటే ఈ సినిమానా మాస్టర్ పీస్ నిజమే, ఎందుకంటే చాలా రియలిస్టిక్గా, అంటే మనకి మాస్టర్ పీస్ సినిమా ఈజ్ మాస్టర్ పీస్ దురంధర్ 2. ఎందుకంటే అందరూ మీమ్స్ అన్ని తర్వాత రీల్స్లో ఉంటున్నాయి, అంటే బెడ్షీట్లు తీసుకెళ్ళాలి, దిండ్లు తీసుకెళ్ళాలని చెప్పేసి కామెడీ చేస్తున్నారు, కానీ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. సీరియస్గా సీట్ ఎడ్జ్ మూవీ అనమాట. మీకు అక్కడ ఇంకా టైం గడిచిందో తెలీదు మీకు. అండ్ 5ంటికి వచ్చాం భయ్యా, 12 అయింది టైము, 7ంటికి వేసాడు షో, 11:30 అయింది. బట్ ఎనీవే అంటే 2 అవర్స్ వెయిట్ చేసిన దానికి సో ఫైనల్గా వర్త్. అంటే ప్రతి చాప్టర్ వైజ్గా ప్రతి డీటెయిల్ చెప్పటం, లైక్ డైలాగ్స్, ఒక డైలాగ్ అయితే అసలు పిచ్చెక్కిపోద్ది. నా వరకు అయితే పుష్పలో అల్లు అర్జున్ యాక్టింగ్ తప్ప స్టోరీ కంటెంట్ వైజ్ ఏం లేదు. ఆ సినిమా 1800 కోట్లు కొట్టిందంటేనే నాకు ఒక ఆశ్చర్యం. బట్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది కొట్టకపోతే మటుకు మన ఇండియన్స్ అనే ఫీలింగ్కి ఇది ఉండదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే పేట్రియాటిక్ ఫీలింగ్ని చాలా బాగా చూపించారు సినిమాలో. దేశభక్తి అనేది చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ మామూలుగా మనకి రణవీర్ సింగ్ ఈ మాట ఎక్కువ వినపడుతుంది. దురంధర్ ఫస్ట్ పార్ట్లో మాధవన్ ఉన్నాడు అనేది కూడా చాలా మంది, కానీ దురంధర్ 2లో రణవీర్ సింగ్ యాక్టింగ్ చేసిన మాధవన్ సీన్స్ ఉంటాయి భయ్య. నిజంగా నేను కూర్చుని ఆడించే గేమ్ ఉంటుంది కదా, ఇట్లా వస్తుంది అనమాట ఆయన మాట్లాడుతూ ఉంటే. అండ్ క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటుంది, ఆసమ్ మ్యాడీ. నిజంగా మాధవన్ గారు అంటే అసలు సూపర్. మాధవన్ గారి కోసం సెకండ్ హాఫ్ ఇంకోసారి చూడొచ్చు. 4 అవర్స్ ఫిలిము, ఎక్కడా బోర్ కొట్టలేదు. సెకండ్ టైం కూడా చూస్తా. అండ్ ఇండియన్ ఫిలిం, పేట్రియాటిక్ ఫిలిం, జై భారత్ మాత. సో ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇచ్చి నేను సినిమాలు తక్కువ చేయను, రేటింగ్ లేదు. నాకైతే 5/5. ఎక్కడ బోర్ కొట్ల, ల్యాగ్ సీన్స్ లేవు, కంప్లీట్లీ థరోలీ ఎంజాయ్డ్. ఇంకా ఫస్ట్ పార్ట్లో నేను కూర్చున్నప్పుడు కొంచెం అరే ఎంతసేపు రా పార్ట్ 1 చూసినప్పుడు ఏంటి అనిపించింది. పార్ట్ 2లో మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఆడుకుంటూనే ఉన్నారు. యానిమల్కి డబల్ త్రిబుల్ రేంజ్లో ఉందన్నమాట. సో పీక్స్. అండ్ వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా ఎక్కడా బోర్ కొట్టదు. 2 గంటలు డిలే చేసి పిక్చర్ వేసిన తర్వాత కూడా తరోగా ఎంజాయ్ చేసామంటే ఆలోచించండి. సో దురంధర్ మన ఇండియన్ పేట్రియాటిక్ ఫిలింని చాలా బాగా చూపించారు.